హలో అండి. ఇప్పుడైతే కూరగాయల రేట్లయితే చాలా పెరిగిపోయాయి కదా! ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అంటే ఒక 4 మెంబర్స్ అంటే ఇద్దరు పేరెంట్స్ అలాగే చిన్న పిల్లలు ఒక సిక్స్త్, సెవెంత్ ఆ క్లాస్ ఉన్న చిన్న పిల్లలకు ఇప్పుడు ఇంట్లో 4 మెంబర్స్ ఉంటే మనకు వారానికి ఒక 300తో కూరగాయలు ఎలా కొంటాను? అలాగే అవి ఎలా మెయింటైన్ చేస్తాను వేస్ట్ కాకుండా 300తో నేను వారానికి వెజిటబుల్స్ ఎలా కొంటాను? మనీని ఎలా సేవ్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. మీకు వీడియో గానీ యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇది నేను ఎలా ఫాలో అవుతాను అంటే వారానికి ఒక 300తో నేను కూరగాయలు ఇంట్లోకి ఎలా తెచ్చుకుంటాను అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. అలాగే కామెంట్‌లో రిప్లై ఇవ్వడానికి కూడా ఇస్తానండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రూ. 300 కూరగాయలకు వారంలో ఖర్చు పెట్టాలి అంటే ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు ఏ దానికైనా మనకు ప్రతి ఒక్కదానికి ప్లానింగ్ అనేది ఉంటేనే కదా! ప్లానింగ్ లేకుండా జస్ట్ అలా వెళ్ళి ఏది తెచ్చుకున్నా కూడా మనకు మనీ అనేది ఎక్కువగా ఖర్చవుతుంది. కాబట్టి ఈ 300తో మీకు వారానికి సరిపడే కూరగాయలు ఎలా కొనొచ్చు అనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఇది ఓన్లీ ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమేనండి. ఎక్కువగా పెద్దవాళ్ళు ఉంటే మనమైతే వెజిటబుల్స్ అనేది ఎక్కువగా పడతాయి కదా! ఇక ఇప్పుడైతే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి మీకు ఆ వారానికి సంబంధించి మీల్ ప్లానింగ్ అనేది ఉండాలండి. మీల్ ప్లానింగ్ అంటే మీరు ఈ వారంలో మీరు ఏ రోజు ఏమి కుక్ చేయాలనుకుంటున్నారు అనేది ఒక ప్లానింగ్ ప్రకారం ఒక పేపర్‌లో రాసుకున్నారంటే మీకు ఐడియా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూరగాయలు తెచ్చుకోక ముందే ఇలా ప్రిపరేషన్ చేసుకున్నారనుకోండి. ఓకే. ఈ వెజిటబుల్స్ కావాలి అంటే ఈ వెజిటబుల్సే మనకి ఈ వారంలో పడతాయని మీకొక ఐడియా ఉంటుంది. అవన్నీ ఒక లిస్ట్ ఔట్ చేసుకున్న ఒకవేళ గుర్తుపెట్టుకొని అవే తెచ్చుకుంటే సరిపోతుందని చాలా సింపుల్. కానీ దీన్ని ఫాలో అవ్వడానికి చాలా అంటే ఒక ప్లానింగ్ ప్రకారం చేయాలి. లేకపోతే గాని అస్సలు 300తో మనకు వెజిటబుల్స్ అనేది రావు. ముఖ్యంగా సిటీస్‌లలో ఉంటే గాని అస్సలకి 300కి కుదరదండి. అయినా కూడా నేను సిటీలో ఉంటూ కూడా రూ. 300లో నేను ఎలా మేనేజ్ చేస్తున్నాననేది ఇప్పుడైతే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే వారానికి సరిపడా మీల్ ప్లానింగ్ అనేది ముందే ప్రిపరేషన్ చేస్తానండి. మాకు సాటర్‌డే మార్కెట్ ఉంటుంది. నేను మార్నింగ్ అన్నా, ఆఫ్టర్‌నూన్ టైంలో టైం పెట్టుకొని వీక్‌కి సంబంధించి ఏ వెజిటబుల్స్ అంటే లాస్ట్ వీక్‌లో ఉన్న వెజిటబుల్స్ ఇప్పుడు ఈ వీక్‌లో కొన్ని మార్పులైతే చేస్తాను. ఎక్కువగా చెయ్యను గానీ కొన్నైతే చేస్తానండి. నెక్స్ట్ అయితే మీకు నేను ఒక 1 మంత్ అంటే ఈ 4 వీక్స్ అట్లా వారంలో ఏ వెజిటబుల్ తెచ్చుకున్నాను అనే మీల్ ప్లానింగ్ లాగా ప్రతి వీక్ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూడండి. మీకు కూడా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. ఎందుకంటే మనకు ఒక ప్లానింగ్ ప్రకారం తెలిసి దాన్ని ఎక్కువగా మనం వేస్ట్ అయితే చెయ్యం కదా! కాబట్టి ఇలా మీల్ ప్లానింగ్ అయితే నేను చేసుకుంటానండి. ఆఫ్టర్‌నూన్ టైంలో చేసుకొని ఈవినింగ్ అవి మాత్రమే తెచ్చుకుంటాను. దానివల్ల నాకు ఇంకా చెప్పాలంటే 300 కూడా కాదు. ఒక రూ. 20, రూ. 30 అయితే మిగులుతుంది. ఇలా మనం ప్లాన్ చేసుకుంటే అంత మటుకే తెచ్చుకుంటాము. ఇంకొకటి ఇక్కడ ఏందంటే కూరగాయలు తెచ్చుకునేటప్పుడు చాలా టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి. మీరు మార్కెట్‌కెళ్ళి తెచ్చుకుంటారా? లేకపోతే కొంతమంది డైలీ కొంటూ ఉంటారు. అలా కొనొద్దండి. వీక్లీ 1 టైమ్ తెచ్చుకున్నారనుకోండి, మనకు ఒకటేసారి తెచ్చుకుంటాం. మనకెంత కావాలో అంత తెచ్చేసుకుంటాం. మనము ప్రతిరోజు కొంటూ ఉన్నామనుకోండి, మనకు తెలియకుండానే మనీ అనేది ఎక్కువగా ఖర్చయిపోతుంది. కాబట్టి వీక్లీ కొంటే ఇంటి దగ్గరకొచ్చినప్పుడు రేట్ ఎక్కువగా ఉంటాయి. అదే మనం వారంలో ఒక రోజు అనుకోండి మార్కెట్‌కి వెళ్లి తెచ్చుకుంటాము. మీరు డైలీ మార్కెట్ దగ్గర ఉంది తెచ్చుకోగలమంటే ఇంకా బెస్ట్. తక్కువలో కాస్ట్‌లో దొరుకుతుంది. ఎప్పుడు కూడా మార్కెట్‌కెళ్ళి తెచ్చుకుంటేనే బెస్ట్ అండి. తక్కువ రేటు కూడా ఉంటాయి. ఫ్రెష్‌గా కూడా ఉంటాయి. నేనైతే ప్రతి వీకు ఈ సాటర్‌డే ఈవినింగ్ అయితే మార్కెట్‌కి వెళ్తాను. ఫ్రెష్‌గా ఉన్న వెజిటబుల్స్‌ను అలాగే మనకు అంటే ఈ సీజన్‌కి సంబంధించి మనకు కొన్ని మంచిగా తక్కువ రేట్‌లో దొరుకుతాయి చూడండి. అలాంటి వెజిటబుల్స్ అయితే ఎక్కువగా నేను తీసుకోవడానికి ట్రై చేస్తాను. ప్రతి ఒక్కరికి మెయిన్‌గా కావాల్సిందేముంది టమోటో, అలాగే ఆనియన్స్, మిర్చి, అలాగే ఆలు. ఇవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. కాబట్టి ఇవి మెయిన్‌గా తీసుకోవాలి. అవి కూడా ఆ వారానికి సంబంధించి మాత్రమే తీసుకోవాలండి. ఎక్కువగా అయితే తీసుకోవద్దు. ఇప్పుడు 4 మెంబర్స్ కంటే 1 కిలో టమాటో సరిపోతుంది. 1 కిలో ఆలు 1 కిలో ఆలు సరిపోతుంది. ఒక కిలో సారీ కిలో కాదు. ఒక పావు కిలో పచ్చిమిర్చి అయితే సరిపోతుంది కదా! ఇక ఆనియన్స్ అంటే మనము అవి ఒకటేసారి తెచ్చేసుకోవాలి. వీక్లీ 1 తెచ్చుకోవడానికి కుదరదు కదా! ఆనియన్స్ కొంచెం ఎక్కువగా పడతాయి కాబట్టి ఒక 3 కిలోలు 100కి 5 కిలోలు అట్లా ఇచ్చినప్పుడు ఒకటేసారి తెచ్చేసుకుంటే సరిపోతుంది. ఇలా మెయిన్‌గా కావాల్సినటివి కాకుండా మిగతావి మనకు తక్కువలో ఉన్నవి చూసుకోవాలి. ఇప్పుడు మునక్కాయలు నేనైతే గనక మునక్కాయలు ఎక్కువగా తెస్తూ ఉంటానండి. మనకు రూ. 20కు 4 మునక్కాయలు ఇస్తారు. అవి ఒకరోజు కర్రీ చేసుకోవచ్చు. ఒకరోజు రసంకి అలా యూజ్ చేసుకున్నాం అనుకోండి. మనకు 2 పూటలైతే
సెట్ అయిపోతది గదా! అంటే వేరే వెజిటబుల్స్ వండాల్సిన అవసరం ఉండదు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు బీరకాయ, సొరకాయ, అలాగే క్యాప్సికము అంటే మనకు కొంచెం తక్కువలో దొరుకుతాయండి. హై రేట్‌లో ఉండేటివి తీసుకోకూడదు. మనం ఒక్కసాట కాకుండా ఒకటికి 2 మాటలనైతే మార్కెట్ మొత్తం స్ట్రెయిట్‌గా అంటే కొంచెం మనకు దూరం ఉంటుంది గదా! మార్కెట్ స్ట్రెయిట్‌గా వెళ్ళి అన్ని రేట్స్ అడుకొని వచ్చేటప్పుడు నేను తీసుకొనొస్తాను. అలాగే మనకు ఫ్రెష్‌గా కూడా ఉండాలండి. తక్కువలో దొరుకుతున్నాయి గానీ క్వాలిటీ లేనివి తెచ్చుకోకూడదు. అలా అయితే ఒక రోజు, 2 రోజుల్లోనే ఖరాబయితది. అలాంటివి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయండి. ఇంట్లో ఒక 7, 8 మెంబర్స్ ఉన్నవాళ్ళు అలా కొంచెం తక్కువ రేట్‌లో తెచ్చుకొని ఎమ్మటే వండేసుకుంటారు కాబట్టి సెట్ అయిపోతాయి. ఇప్పుడు మనం 4 మెంబర్స్ అంటే ఫ్రెష్‌గా ఉన్నట్టు తెచ్చుకుంటే ఒక 2 డేస్, 3 డేస్ అయితే ఫ్రెష్‌గా ఉంటాయి. కాబట్టి మంచిగా ఉన్న వెజిటబుల్స్ తెచ్చుకోవాలి. అలాగే రేట్ కొంచెం చూసుకొని బేరం ఆడి మరీ తెచ్చుకోవాలండి. లేకపోతే గాని మనకు మనీ అనేది సేవ్ కాదు. నేనైతే అలాగే చేస్తాను. అలాగే కొత్తిమీర, కరివేపాకు అనేది ఒక రూ. 20 అయితే సరిపోతుంది. మనకు ఒక రూ. 10 కొత్తిమీర, ఒక రూ. 20 కరివేపాకు అయితే సరిపోతుంది. అలా నేనైతే ప్లాన్ చేసుకొని ప్రతి ఒక్కటి మనకి ఏది ఇంపార్టెంటు, అలాగే ఇలా మీల్ ప్లానింగ్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా లాస్ట్ వీక్‌లో తినే వెజిటబుల్స్ ఈ వీక్‌లో తినకుండా మన హెల్త్ కూడా మంచిగా ఉంటుందండి. ఏదో టైమ్ పాస్‌గా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి మనకి నచ్చిన వెజిటబుల్ చేయడం కంటే ఇలా మీల్ ప్లానింగ్ చేసుకోవడం వల్ల మనీ సేవ్ చేసుకోవచ్చు. మార్నింగ్ లేస్తానే మనము ఏం వండాలనే టెన్షన్ కూడా ఉండదండి. నాకైతే ఈ టెన్షన్ అనేది అంటే నేను కూడా ఈ ఇయర్ నుంచి ఈ టిప్స్ అని అంటే ఈ మీల్ ప్లానింగ్ అనేది ఫాలో అవుతున్నాను. అంటే మీల్ ప్లానింగ్ అంటే ముందుగా మనం ఇయన్నీ ప్రిపరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఏం వండాలా అనేది ప్లానింగ్ ఉంటే సరిపోతుంది. టక్కున మనం మార్నింగ్ లేస్తానే ప్రతి ఒక్కరికి మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే ఈరోజు మనం ఏం వండాలి? ఇది పెద్ద తలకాయ నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది వంట. కాబట్టి ముందుగానే ఇలా ప్లానింగ్ ఉందనుకోండి, టక్కున వెళ్ళి మనం ఏది వండాలో ఒకసారి చూస్తే నేనైతే ఫ్రిడ్జ్‌కే మ్యాగ్నెట్స్ ద్వారా అంటించేసుకుంటాను. జస్ట్ లేస్తానే చూసుకోవడం, ఆ వెజిటబుల్స్‌కి సంబంధించి కుకింగ్ అయితే చేసేస్తే సరిపోతుందండి. ఎక్కువగా మార్నింగే ఎక్కువగా టెన్షన్, స్ట్రెస్ పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఇలా తీసుకోవడం వల్ల ఇలా మీల్ ప్లానింగ్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనకు మనీ అయితే సేవ్ అయితే అవుతుందండి. మీరు ఫస్ట్ వీక్ అంటే నెలలో ఫస్ట్ వీక్ మనం మార్కెట్‌కెళ్ళి మనకు కావాల్సిన వస్తువులు తెచ్చుకుంటాము. నెక్స్ట్ వీక్ వచ్చేసి ముందు వీక్‌లో ఏమైనా మిగిలినాయా? ఏమన్నా మనకు నెక్స్ట్ ఈ వీక్ కూడా ఏమైనా సెట్ అవుతాయా? కొన్ని ఆలు మిగలొచ్చు. మనకు కొన్ని టమోటాస్ ఉండొచ్చు. టమోటాస్ అంటే ప్రతి వీక్‌లో 1 కిలో అయితే కంపల్సరీ తెచ్చుకోవాలండి. లేకపోతే సరిపోవు. ఇక ఆలు ఉంటే గనుక సరే ఇప్పుడు హాఫ్ కిలో ఆలు ఉన్నాయి కదా! ఇంకొక హాఫ్ కిలో తెస్తే సరిపోతుంది. అలా అంతే తప్ప ఏ వెజిటబుల్స్ ఉన్నాయో మనం చూసుకోకుండా జస్ట్ వెళ్ళేసి తెచ్చుకున్నాం అనుకోండి, ఉన్న వెజిటబుల్స్ భంగమైపోతాయి. అలాగే మళ్ళీ ఇప్పుడు తెచ్చుకున్న వెజిటబుల్స్ కూడా నెక్స్ట్ వీక్ ఇంగా ఖరాబ్ అయిపోతాయి. దానివల్ల మనకు ఒక వీక్‌లో మనకు కొంచెం మనీ కూడా సేవ్ అవుతుంది. అలాగే కూరగాయలు తెచ్చుకున్న తర్వాత వాటిని నీట్‌గా ఫ్రెష్‌గా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవడము. మనము ఇప్పుడు కూరగాయలు తెచ్చుకున్న తర్వాత వాటిని వండినాక ఆ కర్రీస్‌ని మనం వేస్ట్‌గా పడేయకుండా ఎంత అవసరం ఉంది? ఈ టైంలో ఈళ్ళు ఎంత తింటారు? ఓకే. ఇప్పుడు అనేటట్టు ఆలోచించుకొని వండుకోవాలండి. ఒక్కొక్కసారి నైట్ టైమ్ పిల్లలు తినకపోవచ్చు. అలాంటి టైంలో వాళ్ళకి జీరా రైస్‌లు, పులిహోర అలా చేసి పెడితే సరిపోతుంది. నైట్ కుకింగ్ చేయకుండా అంటే చెప్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్కసారి మనకు కూడా తినాలనే ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. అలాంటి టైంలో ఇలా సింపుల్‌గా కూడా చేసుకుంటే సరిపోతుంది. ప్రతి పూట కూరగాయ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా! ఒక్కొక్కసారి మనం ఆఫ్టర్‌నూన్ అయితే కంపల్సరీ బాక్సులకు మనం కూరగాయలు వండేస్తాము. ఈవినింగ్ టైంలో వాళ్ళు తినే ఇంట్రెస్ట్‌ని బట్టి మనము జీరా రైసు అందుకే మీల్ ప్లానింగ్ చేసుకున్నామనుకోండి, మనం ఈజీగా మన ఐడియా ప్రకారం ఉంటుంది. మీల్ ప్లానింగ్ చేసుకోవడం వల్ల ఒక్కొక్కసారి అటు ఇటు అయినా మనం మేనేజ్ చేసుకోగలము. ఒక పూట అటు ఇటు మనం మేనేజ్ చేసుకోగలం గానీ, ప్రతిరోజు ఆలోచించాలంటే కష్టం కదా! కాబట్టి మీరు కూడా ఇలా మీల్ ప్లానింగ్ అనేది అలవాటు చేసుకోండి. నేనైతే నెక్స్ట్ ఒక ఒక ఆగస్ట్‌లో ఆ టైంలో నేనైతే ప్రతి వీక్ నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేది నేను మీకు క్లారిటీగా చూపిస్తూ నేనైతే చెప్తానండి వీడియోస్‌లలో. ఎందుకు అంటే ఒక 4 వీక్స్ చెప్పాననుకోండి, మీకే ఒక ఐడియా వస్తుంది. మీరు కూడా ఫాలో అయిపోవచ్చు. మనీని సేవ్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ నుంచి కూడా మనం ఇంట్లోనే ఉంటూ వెజిటబుల్స్ నుంచి కూడా మనం మనీని సేవింగ్ అయితే చేసుకోవచ్చు. హెల్తీగా తినొచ్చు. మనం ఆరోగ్యంగా కూడా ఉండొచ్చండి. జస్ట్ మనకు నచ్చినటివి పోయి మార్కెట్‌లో ఎంత కాస్ట్ అంటే అంత కాస్ట్ పెట్టి అన్నీ తెచ్చుకుంటప్పుడు 4 మెంబర్స్‌కి ఎంత పడుతుందనే ఐడియా లేకుండా అన్నీ తెచ్చేసుకోవడం. వచ్చినాక కూడా తెచ్చుకోవడం ఒక పెద్ద ప్రాబ్లమ్ అయితే తెచ్చిన తర్వాత వాటిని వండకుండా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి ఖరాబ్ అయ్యే వరకు కూడా చాలామంది అవి డస్ట్‌బిన్‌లోకి చాలా పోతూ ఉంటాయండి. అలా కాదు. ముందు మనకి ఏవి ఖరాబ్ అవుతున్నాయో చూసుకొని వాటిని వండుకుంటూ ఎక్కువగా ఫ్రెష్‌గా ఉన్నవి కొంచెం లేట్‌గా వండుకుంటే సరిపోతుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవ్వాలండి. మార్కెట్‌లో కూడా మనం అన్ని షాపులు తిరిగి మనకు ఎక్కడ ఫ్రెష్‌గున్నాయి, ఎక్కడ కాస్ట్ తక్కువున్నాయని చూసుకొని అప్పుడు మాత్రమే కొనాలి. అలా కాకుండా జస్ట్ వెళ్ళాము, మనకు నచ్చిన చోట కొన్నామంటే కుదరదు. ఎందుకంటే మనం మార్కెట్‌కెళ్ళేదెందుకు? మనకు ఫ్రెష్‌గా ఉండాలి. అలాగే ఎక్కడ తక్కువగా దొరుకుతున్నాయనేది కూడా ఆలోచించుకొని మనం తెచ్చుకోవాలి.
ఇక మీకైతే అర్థమైందనుకుంటున్నాను. ఏవి తక్కువుంటాయో అవే కొనాలి. ఎందుకంటే మనము సీజన్‌కి సంబంధించిన వెజిటబుల్స్ తిన్నామనుకోండి, మనకు కూడా హెల్త్ మంచిగా ఉంటుంది. అలాగే ఆహ్, మనకు మనీ కూడా సేవ్ అయితే అవుతుంది కాబట్టి, ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే కంపల్సరీ మీకు మనీ అనేది ఈజీగా సేవ్ అవుతుందండి. ఒక్కొక్కరి ఫ్యామిలీలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే కొంతమంది మంచిగా కొన్ని వెజిటబుల్స్ ఎక్కువగా తినేవాళ్ళుంటారు. కొంతమంది వెజిటబుల్సే తక్కువ తింటారు. అలాంటి వాళ్ళకు ఆకుకూరలు తెచ్చుకోవడం, వారంలో 2 వీక్స్ పప్పు చేసుకోవడము, ఇలా ప్లాన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆకుకూరలు కంపల్సరీ తినాలి కదా! 2 వీక్స్ పప్పు వీక్‌లో 2 డేస్ పప్పు చేసుకున్నారనుకోండి, ఇక మనకు 5 డేస్ మాత్రమే ఉంటది. ఆ 5 డేస్ కూడా మనం వెజిటబుల్స్ చేసుకోం కదా! ఒక 5 డేస్‌లలో కూడా మళ్ళీ 1 డే చికెనో, నాన్ వెజ్ అయితే తింటాము. వీక్‌లో 1 టైమ్ తినే వాళ్ళకి మాత్రం చెప్తున్నా అండి. మేమైతే వీక్‌లో 1 టైమ్ మాత్రమే చికెన్ తింటాము. ఇక 2 డేస్ ఈ ఒకరోజు పాలకూర, ఒకరోజు ఇది పొన్నగంటి ఆకుకూర అంటాం కదా! అలాంటి పప్పు అయితే చేస్తాను. ఇక 3 డేస్ అయిపోయాయి. ఇక 4 డేసే కదా మనకు కావాల్సింది వెజిటబుల్స్. అందుకు నాకు తక్కువైతే పడుతుంది. ఇక ఒక్కొక్కరి ఫ్యామిలీలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇది నేను నా ఫ్యామిలీకి సంబంధించి నేనైతే మీతో ఎక్స్‌పీరియన్స్ అనేది చెప్తున్నాను. మీకేమైనా యూజ్ అవుతుందేమో, ఒక్కరికైనా యూజ్ అయినా కూడా మనీ అనేది సేవ్ చేసుకుంటారు కదా! ఆ ఉద్దేశ్యంతో చెప్తున్నానండి. ఊకే యాప్‌లలో నుంచి మనం 10 మినిట్సే కదా అని బుక్ చేసుకోవడం అలా ఎప్పుడు చేయొద్దండి. మనము రూ. 10 పెట్టి టమోటా తీసుకోవాలనుకుంటే సరే. ఒక కిలో టమాటా తీసుకుందాం అనుకోండి. రూ. 40 కానీ రూ. 50 పర్లేదు. మనం వెళ్లి తెచ్చుకోలేం కాబట్టి. కానీ ఆ రూ. 50 మనం ఖర్చు పెడతామా? కాదు కదా! అక్కడి నుంచి వాళ్ళు డెలివరీ కావాలంటే 200 పైన మీరు బిల్ చేస్తేనే ఇది ఫ్రీ డెలివరీ వస్తుంది అని చెప్తారు. లేకపోతే మళ్ళీ 50కి ఒక రూ. 30 మనకు డెలివరీ చార్జెస్ ఏస్తారు. అక్కడ మనకు రూ. 30 అయితే వేస్ట్ అవుతుంది. ఒకవేళ సరేలే రూ. 30 డెలివరీ చార్జెస్ ఎందుకు అనుకుంటే మనం మళ్ళీ వేరే ఒక వస్తువు కొనుక్కోవాలి. అది అవసరం ఉండదు మనకు. ఇలా అయితే జరుగుతాది. కాబట్టి మనం డైరెక్ట్ వెళ్లి మనకు నచ్చిన వెజిటబుల్స్ చూసి, మనకు అన్నీ దగ్గరుండి చూసి కొంటేనే మనకు బాగా మంచిగా ఉన్నటివి తెలుస్తాయి. కాబట్టి దాని ద్వారా మనకు కూడా ఐడియా ఉంటుంది. ఓకే. ఎన్ని వెజిటబుల్స్ ఉంటాయి? ఎలా ఉంటాయి? మంచి క్వాలిటీ అనేది. ఈ విధంగా మనం మార్కెట్‌కెళ్ళి తెచ్చుకోవడం వల్ల మనకు కూడా మనీ అనేది సేవ్ అవుతుందండి. నాకు తెలిసిన టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. మీకేమైనా టిప్స్ తెలిస్తే గనుక కామెంట్‌లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికైతే యూజ్‌ఫుల్‌గా ఉంటుంది కదా! వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. తెలుసు కదా మీకు? వీడియో నచ్చితే గన సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్ యూ.